ఈ నలుగురు పని చేస్తే. కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం. అంటే కార్యక్రమం ఏదైనా. ఇంకొకటే ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, ఇవాళ వన మహోత్సవం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మొక్కేశారు. మీ అభిమాన పాత్రగా నేను కూడా ఒక మొక్కేశాను. మరి మీరేం చేయాలి? ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి. సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి. 1కి 4 సార్లు చూశాను ఎవరెవరు వచ్చారో అందరినీ కూడా. నేను రీల్ చేసుకున్నాను వచ్చిన వాళ్ళందరినీ. నన్ను చూడలేదులే, పర్లేదు, నేను వేయకపోయినా అనుకోవద్దు. ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు. అది బతికిందా లేదా అంటే ఇది ఒక ఉద్యమం. మీరు నమ్మకండి. ఒక చెట్టుని ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు. ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి. ఏమవుతుందో మీకు ఊపిరాడదు, ప్రాణం మీదకి వస్తుంది. ఇంకా అరగంట దాటితే బయటకు వస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో, వితిన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణవాయు నీకు అంటదు. నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు. అంటే కనపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క.